గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలక వర్గాలను తెలుగుదేశం పార్టీ లాక్కొంటోందని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కుట్రలతో విజయం సాధించారని విమర్శించారు. 57 కార్పొరేటర్లు ఉన్నారు. దానిలో మా వైసీపీ నుంచి గెలిచినటువంటి ఒక కార్పొరేటర్ మరణించారు. అంటే 56 కార్పొరేటర్లు. వాళ్ళు గెలిచింది కూటమి 2 కలిపి 11 సీట్లు, మిగతావన్నీ మావే. అబ్సల్యూట్ మెజారిటీతో మేయరు, డిప్యూటీ మేయరు ఇద్దరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలలో ఒక డిప్యూటీ మేయర్ పార్టీ మారారు. ఎన్నికలకు ముందే కొంతమంది కార్పొరేటర్లు వెళ్లిపోయారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రకటన సమయానికి మేము 56లో 33 ఉన్నాం. అంటే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంటు 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. మీకు తెలుసు, బహిరంగంగానే ఎంపీ గారు వెళ్లి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్లకెళ్లి వాళ్ళని బతినాడుకుని కండువాలు వేశారు, వాళ్లకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం. వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని. సరే, 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరపునే గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశంని మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారినవాళ్ళు. మా ఎమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లొట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిచివేసిందనే విషయాన్ని పత్రికల ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఏపీకి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్లు, ఈఎంసీ 1, 2, 3లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం. అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీల ఫీడ్బ్యాక్ను మంత్రికి వివరించాను అని నారా లోకేష్ తెలిపారు. మీరు అన్నట్లు డేటా థెఫ్ట్ అవుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుక కింద ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు, ఫోన్ పట్టుకుని తిరగడం ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి?
ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు. సో అక్కడ ఎటుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనికిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడు? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కలిసికట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం, మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నవత సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకు అయినాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టింది. డిజి లాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో MOU కూడా చేస్తాం. వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్ ఆల్సో. ప్లీజ్ సార్, కాంబినేషన్ లో పార్ట్నర్షిప్ లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? రైల్వేను ఏపీ గవర్నమెంట్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ, రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో అరాచకం సృష్టించి పదవులను దక్కించుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సఫలీకృతమయ్యారు. ఎలా అయ్యారంటే, అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఒక్క సంవత్సరం పరిపాలనే, ఓ సంవత్సరం పరిపాలన కోసం 150 పైచీలకు ఎమ్మెల్యేల మద్దతుతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం అనే సంగతిని మరిచి, ఓ గూండాల్లాగా, ఓ తాలిబన్ ముఠాలాగా, ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది, లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు. ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కూడా బాగా మంచి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఈ మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు.
వ్యత్యాసం ఒక మున్సిపల్ ఒక కౌన్సిలరే. అంటే స్టేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గెలిచిన మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అది దర్శి. రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది పెద్దలు పార్టీ అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో నక్కలపల్లి మండలంలో హైట్రోలో గత రాత్రి జరిగిన ఘటనలో అస్వస్థతకు గురైన కార్మికులందరూ కోరుకుంటున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఆసుపత్రి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమందికి అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంలో నక్సల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారి వెంటనే స్పందించి నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడమని చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది 3-4 కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టుగా మా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొంతమందిని బయటికి తీసుకెళ్దామని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వారందరూ కూడా సరైన టైంలో సరైన మార్గంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి డాక్టర్ అనుష గారు చెప్పడం జరిగినారు. మరి ఇటువంటి సందర్భాలు చాలా బాధాకరం. ఎందుకంటే మరి విపత్తుల శాఖ మంత్రిగా మరి అనిత గారు ఉన్నప్పుడు ఈ విషయాలను చూసుకున్నారు. వెంటనే స్పందించే నాయకులందరినీ పంపించి అందరూ మరి ఎటువంటి కూడా మరి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ప్రికాషన్స్ మరి చూపించకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి, తరచుగా జరుగుతున్నాయి. ఈ విషయంపై అనిత గారు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. మరి గతంలో చాలా యాక్సిడెంట్లు ఈ జిల్లాలో జరగడం జరిగింది. అన్నింటిలోనూ కూడా అనిత గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఈ కంపెనీ వాళ్ళకి మెడికల్ కంపెనీ వాళ్ళు మరి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. మరి వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు రాబోయే కాలంలో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే మాత్రం మీకు క్షమించేది అయితే లేదు. మీరందరూ కూడా మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. ఇవాళైతే ఏదో దేవుడి దేవాళ్ళు అందరూ బయటపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇలా జరిగినట్టయితే ఎవరిని క్షమించేది అయితే మాత్రం లేదని చెప్పి అనిత గారి మాటగా మేము అందరూ చెప్తున్నాం. హెట్రో పరిశ్రమలో విషవాయువు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా నాయకులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మండలం ఎన్ఆర్సాపురం వద్ద ఉన్నటువంటి హెట్రోడ్రగ్స్ కంపెనీలో ఈరోజు రాత్రి 7:30-8 టైంలో విషవాయువులు లీక్ అయ్యి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి కావడం జరిగింది. అనేక మంది తల తిరగడాలు, వామిటింగ్స్ ఇటువంటి కారణాల రీత్యా చాలా తీవ్రమైనటువంటి భయవంతానికి గురవడం జరిగింది. వారందరినీ నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారుగా 9 మంది ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. మరో 3 మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించామని చెప్పి తెలిసింది. అలాగే కంపెనీ లోపల ఉన్నటువంటి ఓహెచ్సిలో మరో 9 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. అంటే ఓహెచ్సిలో ఉన్నటువంటి 9, విశాఖపట్నం పంపించినటువంటి వారి 3, మొత్తం వాళ్ళు 7. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు 9 మంది, అంటే 16 మంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి లెక్కలు చూస్తే 12 మందే చెప్తున్నారు. అంటే ఈ 12 మందా 16 మందా లేదంటే ఇంకా అదనమైనటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అస్వస్థకు గురయ్యారా, అసలు ఏం జరిగింది అనేది వెంటనే యాజమాన్యం కంపెనీ యొక్క కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి వెంటనే తెలియచేయాలి. ప్రమాదం యొక్క ఏ రకంగా జరిగింది, ఇందులో ఎవరెవరు కూడా అస్వస్థకు గురయ్యారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే దాని మీద కంపెనీ యాజమాన్యం కార్మికులు ఉద్యోగుల యొక్క కుటుంబాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సంఘటన పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ సంఘటనకి కారణమైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.
ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. కంపెనీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటన జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ఎంతమంది అస్వస్థకు గురి కావడం అంటే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిరంతరం అసలు ఇక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, కార్మికులకి రక్షణ ఉందా లేదా అనే దానిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇతర విభాగాల అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం అనేది కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా నిరంతరం సేఫ్టీ ఆడిట్ జరిపించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ అనేది జరిపించలేదు. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలంటే అసలు లెక్కలేనితనం ఇవాళ కంపెనీ యాజమాన్యాలు చూపిస్తూ ఉన్నాయి. నక్కపల్లి మండలం హైడ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను హోంమంత్రి అనిత బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోనే ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను. మేడం, గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి మీరు అన్నది 7 నిమిషాలకి ఏదైతే ఉందో కొంతసేపు వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పోకుండా ఉంచేందుకు కంపెనీ కొన్ని ప్రయత్నం చేసింది. దానివల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారని చెప్పి ఒక మాట బయటకు యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలో తేలుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము. దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు.